ఇక సోషల్ మీడియా పబ్లిసిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. స్కూల్ పిల్లల దగ్గర నుంచి ఆఫీసులకు వెళ్లే పెద్దవాళ్ల వరకు అందరిది అదే దారి. ప్రస్తుతం గవర్నమెంట్ ఆఫీసులు తమ సర్వీసెస్ ప్రచారానికి వేదికగా చేసుకుంటున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ ఆర్డీఓ పబ్లిక్ సర్వీసెస్ కోసం అకౌంట్ క్రియేట్ చేసి ఆన్లైన్ యాక్టివిటీస్ కు ఇప్పటికే శ్రీకారం చుట్టారు. ఫేస్బుక్ తో జనానికి పెరిగిపోతున్న అటాచ్మెంట్ ను గుర్తించిన సర్కారీ ఆఫీసర్లు దీని ద్వారానే ప్రజల్లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఆలోచనని ఆచరణలో పెట్టారు మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ ఆర్డీఓ వీరారెడ్డి. సోషల్ మీడియాతో ప్రభుత్వ సేవల విస్తరణకు శ్రీకారం చుట్టారు. నాగర్ కర్నూల్ ఆర్డీఓ పేరుపై ఫేస్బుక్ అకౌంట్ ను క్రియేట్ చేశారు. లెటెస్ట్ గో ఆన్ వెబ్ టైటిల్ తో తెలంగాణ లోగో, నాగర్ కర్నూల్ టైటిల్ ఉండేలా ఫేస్బుక్ పేజ్ రూపొందించారు. ప్రజలకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమాచారం, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి సమాచారం సత్వరంగా ఎటువంటి గ్యాప్ లేకుండా అందజేయాలనే ఉద్దేశంతో ఈ సోషల్ మీడియాని ఉపయోగించుకోవాలనే ఆలోచన కలిగింది. సో దాని ప్రకారం ఆర్డీఓ నాగర్ కర్నూల్ ఫేస్బుక్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసి జీవోస్, సర్క్యులర్స్, నిబంధనలు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాని ఉపయోగించుకుందామని చెప్పి ఈ ఫేస్బుక్ని అకౌంట్ని క్రియేట్ చేయడం జరిగింది. నాగర్ కర్నూల్ డివిజన్ పరిధిలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలను ఫేస్బుక్ లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్నారు వీరారెడ్డి. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల వివరాలను అందిస్తున్నారు. దీనికి తోడు ఫిర్యాదులను కూడా ఫేస్బుక్ నుంచే తీసుకుంటున్నారు. ఫిర్యాదులు అందిన వెంటనే పరిష్కరించడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఎంక్వైరీస్కి ఇచ్చినటువంటి నోటీసులు కూడా దీని ద్వారా ఇప్పుడు పోస్ట్ చేయాలనుకుంటున్నాం. సో దట్ ఏంటంటే ప్రజలకు కూడా తెలిసిపోతుంది ఫలానా దాంట్లో ఎంక్వైరీకి ఫలానా తారీఖు నాడు పబ్లిక్ హియరింగ్ ఉంది, పబ్లిక్ ఎంక్వైరీ ఉంది అనేది ప్రజలకు తెలియడానికి ఇంకా ఎక్కువ అవకాశం ఉంది అనేది నా ఉద్దేశం. కాబట్టి రాబోయే రోజులలో ఈ యొక్క కార్యాలయానికి సంబంధించి మనం ఏదైనా విచారణ చేపట్టే వాటిలలో కూడా ఆ విచారణకు సంబంధించిన నోటీసులు దీన్ని ఈ విధంగా పబ్లిష్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. ఆర్డీఓ కోసం గంటల తరబడి పడిగాపులు, ఆఫీసర్ల చుట్టూ చక్కర్లు కొట్టడం లాంటి సమస్యలకు ఫేస్బుక్ సర్వీస్ తో ఫుల్ స్టాప్ పడింది. ఈ ట్రెండ్ ను నాగర్ కర్నూల్ ప్రజలు బాగా ఫాలో అవుతున్నారు. ఆర్డీఓ కృషిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.